Hello friends, you are welcome to S&S Publications Current Affairs session. So, మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ సెషన్లో బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో వాటిలో భాగంగా ఈరోజు ఏవైతే బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ అయిపోతున్నాం. సో మనకి లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కొన్ని తీసుకొని వాటిని దాన్ని డీప్గా డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగానే వాటిని డ్రాఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దాన్ని మీరు యాజ్ యూజువల్గా వాటిని ఫాలో అవుతూ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టేక్ అ నోట్ ఆఫ్ దాట్ అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని రిపీటెడ్గా మీరు వీడియో చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఫాలో అప్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాస్ మీద కమాండ్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో మనకి ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్స్లో ఈ టాపిక్స్ ఉన్నాయి, ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వచ్చేటప్పటికి టైమ్ కిడ్ ఆఫ్ ద ఇయర్, ఇండో అమెరికన్ బాలిక. ఇలాంటివి ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ ఆక్స్ఫోర్డ్కి రిలేటెడ్గా ఇంట్రడ్యూస్ చేసిన వర్డ్స్ కానీ లేకపోతే కొన్ని స్పెషల్గా ఇలా ఎవరైనా పర్సన్స్ న్యూస్లో ఉంటే కానీ, సో ఇలా ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఫోర్బ్స్కి రిలేటెడ్గా, టైమ్స్కి రిలేటెడ్గా ఇలా ఎవరైనా స్పెషల్ పర్సన్స్ న్యూస్లో ఉన్నా వాటి గురించి క్వశ్చన్ అడగడం అనేది జనరల్గా కరెంట్ అఫైర్స్లో జరిగే ప్రక్రియ. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాని మనం అబ్జర్వ్ చేస్తే టైమ్ కిడ్ ఆఫ్ ద ఇయర్ అన్నాం కాబట్టి సో ఎవరు ఆవిడ పేరేంటి అని అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా పోస్ట్ చేస్తాడు క్వశ్చన్ని ఒక వే. తర్వాత ఇంకోటి ఏంటి అంటే రెండవది మనం గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని. మనవి మన జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం కదా. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీ నుంచి వస్తుంటారు, మారిషస్ నుంచి, ఆఫ్రికా నుంచి, బ్రెజిల్ నుంచి. ఈసారి బ్రిటన్ ప్రధానికి మన ప్రధానమంత్రి ఆహ్వానం పంపడం జరిగిందనమాట. దాని గురించి ఉన్న అంశాలను చూసుకుందాం, ఒకసారి చూద్దాం. కన్ఫామ్గా అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది, చాలాసార్లు అడిగాడు కూడా. దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ప్రవాస భారతీ దివస్. ఈ ప్రవాస భారతీ దివస్ ఏదైతే ఉంటుందో ప్రవాస భారతీ దివస్న జనవరి మనకి 7th నుంచి 9th దాకా ఏదైతే ప్రవాస భారతీ దివస్కి ఆ పర్టికులర్ గ్యాప్లో ఎవరైతే చీఫ్ గెస్ట్ని పిలుస్తారో అది కూడా అడుగుతుంటాడు. బట్ మనకి అది అనౌన్స్ చేసింది ఇది కాబట్టి, ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. తర్వాత దీంతోపాటు పద్మ విభూషణ్ వాపస్ అంటున్నాం. పద్మవిభూషణ్ని ఈ పర్టికులర్ అవార్డు ఏదైతే ఉందో భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారంగా మనం పద్మవిభూషణ్ని పిలుస్తాం. దాన్ని వాపస్ ఇచ్చిన పర్సన్స్ ఉన్నారు. దాంతోపాటు పద్మవిభూషణ్తో పాటు పద్మభూషణ్ని కూడా, వాళ్ళకి రిలేటెడ్గా ఉన్న న్యూస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత మహిళా సంపద సృష్టికర్తలు అంటే వెల్దియెస్ట్ ఉమెన్ అనమాట. వెల్దియెస్ట్ ఉమెన్ ఈ లిస్ట్లో మనకు ఒక స్పెషల్ పర్సన్ ఉండడం జరిగింది. ఆ వెల్దియెస్ట్ ఉమెన్ 100 లిస్ట్లో ఇండియాలో ఉన్న పర్సన్స్ ఎవరైతే స్పెషల్ పర్సన్స్ ఎవరైతే టాప్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత డిసెంబర్ 4th అనగానే మనకు గుర్తుకొచ్చేది, డిసెంబర్ 3rd అనగానే ద పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటాం. డిసెంబర్ 1st అనగానే ఎయిడ్స్ డే అంటాం. అలాగే డిసెంబర్ 4th అనగానే ద నావీ డే అంటాం, ఇండియాస్ నేషనల్ నావీ డే అంటాం. సో ఈ భారతదేశ నౌకాదళ దినోత్సవాన్ని డిసెంబర్ 4th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏమైనా స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి దీనిలో రిలేటెడ్గా అనేసి మనం వాటిని 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. సో ముందుగా మనం దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బాగా అంటే లైక్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన నెక్స్ట్ గ్రేటర్ జడ్జిమెంట్, ఈ జిహెచ్ఎంసీకి జరిగిన ఈ మేయర్, డెప్యూటీ మేయర్ ఈ పర్టికులర్ పొజిషన్స్లో ఉత్కంఠగా జరిగిన ఈ పర్టికులర్ ఎలక్షన్ చాలా స్పెషల్ నెంబర్స్ని, కొన్ని పొజిషన్స్ని తారుమారు చేయడం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. వాటికి రిలేటెడ్గా ఉన్న కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం 74,12,601. దీనిలో ఓట్లు వేసిన వాళ్ళు ఈ పార్ట్ చూడండి, ఇట్స్ లెస్ దాన్ హాఫ్. దీనికి సంబంధం లేని నెంబర్లు. అంటే ఇది మనం ఆలోచించాల్సిన విషయమే, వెరీ స్పెషల్గా. అందులో అర్బన్ ఏరియాలు, పట్టణం ప్రాంతాలైన స్పెషల్ ఏరియాలైన వీటిలో ఇలాంటి ఓటింగ్ వస్తుంది అని అంటే కొంచెం ఇబ్బందికరమైన నెంబరే. గ్రేటర్ పోలింగ్లో రికార్డ్ అయింది 46.55.
మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ వన్కి అనమాట. మనం ప్రీవియస్గా కనుక ఒకసారి చూసామంటే ప్రీవియస్గా మనం ఒకసారి నోట్ చూస్తే 2002లో 41%, 41.22 అనుకోండి. 2009లో 42.95 అవుతే 2016లో అది 45. అంటే 2016తో పోలిస్తే ఎక్కువైనట్లే, కొంచెం పెరిగినట్లే, కానీ పెద్ద చెప్పుకోదగ్గ నెంబర్ కాదు. ఈ గ్రాడ్యువల్గా పెరుగుతోంది అని అయితే మనం చెప్పచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇయర్ బై ఇయర్, ఎలక్షన్ టు ఎలక్షన్ గ్యాప్ పెరిగిందని చెప్పచ్చు, నెంబర్ పెరిగిందని చెప్పచ్చు. బట్ ఇది పెద్ద రిజిస్టర్ అయ్యే నెంబర్ కాదు. తర్వాత ఇక్కడ మనం అత్యధిక అంటే అతి తక్కువ పోలింగ్ జరిగిన ఏరియాలు కనుక చూసామంటే డివిజన్ వచ్చినప్పటికి మెహదీపట్నం 34.41, దానిలో యూసఫ్ కూడా 32.99 ఇదనమాట. సో ఈ రెండు కోర్ సిటీలోవే కావడం తెలిసిందే. ఈ రెండు కోర్ సిటీలో అయి ఉండి వీటి ఇంత లెస్ నెంబర్ రావడం స్పెషల్ కింద చెప్పాలి. తర్వాత నెక్స్ట్ కనుక వస్తే అత్యధికం ఎక్కడ అంటే ఎక్కువ పోలింగ్ అయింది ఎక్కడ అంటే మనకి ఆర్సీపురంలో 67.77%. తర్వాత అదే తక్కువ అయింది ఎక్కడ అంటే అత్యల్పం ఎక్కడ అంటే యూసఫ్ కూడా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, 32.99% అనమాట. ఈ టోటల్ మనకి 150 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ జరిగిన ఈ పర్టికులర్ పార్ట్లో 30 కౌంటింగ్ సెంటర్స్లో జరిగిన ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మెహదీపట్నం నుంచి, లాస్ట్ జరిగింది ఎక్కడ అంటే మైలారదేవపల్లి అనమాట. అంటే కౌంటింగ్ స్టార్ట్ అయిన వే అనమాట అది. మెహదీపట్నం నుంచి మైలారదేవపల్లి దాకా ఈ పర్టికులర్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. మనం ఫ్రీక్వెంట్గా ఈ బల్దియా అనే వర్డ్ వింటున్నాం. బల్దియా అంటే ఏంటి అంటే ఇట్స్ ఉర్దూ వర్డ్ అనమాట. ఉర్దూలో బల్దియా అంటే ఏంటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని బల్దియా అంటారు. ఆ పదం వాడుతున్నారు అనమాట. బల్దియా కింగ్ ఎవరు అని చెప్పడం జరిగింది. అదనమాట పాయింట్. కౌన్ బనేగా బల్దియా కింగ్ అని నేను అనౌన్స్ చేశాడు కదా, ఆ వర్డ్ అనమాట. బల్దియా అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్స్ అనేసి, దట్స్ అ పాయింట్. తర్వాత మనం ఇంకొక స్టెప్ కనుక ముందుకు వెళ్తే ఇక్కడ జనరలైజ్ చేసుకుంటే ఎన్నెన్ని స్థానాల్లో ఎంతమంది పోటీ చేశారని కనుక చూస్తే ఇక్కడ మనం ఈ డివిజన్స్లో రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ ఉంది కదా, దాదాపు ఆ 150 డివిజన్స్లో పోటీ చేయడం జరిగింది టోటల్. బీజేపీ వచ్చేటికి 140 డివిజన్స్లో, కాంగ్రెస్ 146, బట్ అఫీషియల్గా వచ్చింది రెండే కదా, ఏఎస్ రావు నగర్ ఒకటి, ఉప్పల్ ఒకటి. ఈ రెండు ఏరియాలోనే హోల్డ్ చేసుకోవడం జరిగింది. టీడీపీ 106, ఇవి జీరోతో టర్న్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఎంఐఎం 51 పొజిషన్స్, 51 డివిజన్స్. సిపిఐ, సిపిఎం ఈ రెండు 17 and 12 డివిజన్స్లో టోటల్గా వీళ్ళ అభ్యర్థులు నిలబడడం జరిగిందనమాట. ఇది పాయింట్. సో ఇక్కడ మనం చూస్తే మ్యాజిక్ నెంబర్ కనుక వస్తే మ్యాజిక్ నెంబర్ మనకి 75 యాక్చువల్గా. సో పోస్టల్ బ్యాలెట్లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎలక్షన్ స్టార్ట్ అవ్వగానే అంటే కౌంటింగ్ స్టార్ట్ అవ్వగానే పోస్టల్ బ్యాలెట్ల కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి బీజేపీ తన హవా చూపించడం జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే పోస్టల్ బ్యాలెట్ 1926 ఉన్నాయన్నమాట, 1926 ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం బీజేపీకి ఫేవర్గా రావడం అబ్జర్వ్ చేశారు. దాంతో బీజేపీ టర్న్ ఒక స్వీప్ చేస్తుందేమో అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. ఆ పర్టికులర్ టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ 1926 పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో, పోస్టల్ బ్యాలెట్లు అంటే మనం జనరల్గా అది ఎలక్షన్స్లో యూజ్ చేసే వర్డ్, ఎవరైతే ఆ ఎలక్షన్ ప్లేస్కి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేరో వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ ద్వారా వాళ్ళ ఓటు ఎవరికి క్యాటర్ చేయాలనుకుంటారో వాళ్ళు పంపిస్తారనమాట. దాన్ని పోస్టల్ బ్యాలెట్ అంటాం. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ, వైకల్యం ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు వీటిని యూజ్ చేసుకుంటారు పోస్టల్ బ్యాలెట్ని. సో వీటిలో తన హవా చూపించింది బీజేపీ. తర్వాత ఈ గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లో ఈ 1926 పోస్టల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగించిన. ఎందుకు అని అంటే అక్కడ ఆశ్చర్యం ఎందుకు అని అంటే అందరూ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీసే ఉంటారు. ఎంప్లాయీస్ పార్ట్ దీనివైపు ఈ బీజేపీ వైపు మూవ్ అయ్యారా అనే ఒక ఫీలింగ్ని కూడా క్రియేట్ అయిందన్నమాట ఫస్ట్ వేవ్లో. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40% ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించడం. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్ఎస్ పుంజుకోవడం జరిగింది. బ్యాలెట్ పత్రాలు ఉంటాయి కదా, బ్యాలెట్ పత్రాల పాటలో టీఆర్ఎస్ పుంజుకోవడం. ఎలాగో అలయన్స్ మన ఎంఐఎంతో ఉంది కాబట్టి దాంతో దాన్ని
ఈ జిహెచ్ఎంసీకి రిలేటెడ్గా కంప్లీట్గా కంట్రోల్ని మన టీఆర్ఎస్ తీసేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాజిక్ నెంబర్ కనుక చూసామనుకోండి, మ్యాజిక్ నెంబర్ 75, 76 వచ్చిన వాళ్ళు దెన్ దే కెన్ గో హెడ్ విత్ అనమాట. అంటే వాళ్ళు గెలిచినట్టుగా మనం కౌంట్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఏదైతే అలయన్స్ ఉందో వాళ్ళు దెన్ దే హ్యావ్ గాట్ దిస్ పర్టికులర్ అచీవ్మెంట్ అనమాట. తర్వాత ఒక్కసారి మనం 2016 కాంటెక్స్ట్ చూద్దాం. 2016లో అప్పుడు మొత్తం 150 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ 99ని కైవసం చేసుకుంటే 99 వార్డుల్లో తను గెలిస్తే ఘన విజయం సాధిస్తే 99 వార్డులు. ఇక ఎన్నికల్లో టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఏదైతే ఉందో 44 వార్డుల్లో గెలిచింది, 44 అనమాట లాస్ట్ టైం. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 2 వార్డుల్లో లాస్ట్ టైం కూడా 2 అనమాట, ఇప్పుడు కూడా 2. తర్వాత బీజేపీ లాస్ట్ టైం 4 నుంచి 40+ వచ్చింది. బీజేపీ 4 to 40+ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి దాదాపుగా 10 రెట్లు పుంజుకుంది అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అదే అలాంటి పొజిషన్, అలాంటి కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఎలక్షన్స్ మీద కూడా ఖచ్చితంగా తన పాగా వేసింది, తన కంట్రోల్ తీసుకుంది అని చెప్పచ్చు. మరి 10 times అంటే ఈజీ టాస్క్ కాదు కదా. ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 years, 4 సంవత్సరాల గ్యాప్లో ఇంత చేంజ్ అంటే దెన్ అమిత్ షాది, మోడీ దెన్ ఏదైతే పాచుకుందో అది అచీవ్ చేసినట్టే, వాళ్ళ సక్సెస్ మోడ్లో మూవ్ అయినట్లే అనమాట. దట్స్ అ పాయింట్. సో చివరిగా ఫైనల్గా ఈ పర్టికులర్ జిహెచ్ఎంసీ ఈ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని టీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళడం జరిగింది, వాళ్ళ అలయన్స్లోకి వెళ్ళడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి విజువల్లో కనిపిస్తున్నారు కదా, ఈవిడ గీతాంజలి రావు అనమాట. షీజ్ గీతాంజలి రావు, 15 years యంగ్ కిడ్. ఈవిడ కిడ్ ఆఫ్ ద ఇయర్ ఇండో అమెరికన్ బాలిక ఈవిని రికగ్నైజ్ చేయడం జరిగింది. యంగ్ సైన్స్ ఛాలెంజ్లో ఆవిడ ప్రతిభని నిరూపించుకోవడం వల్ల ఈవిని ఈ పర్టికులర్ టైం కవర్ పేజ్ ఉంది కదా, ఇది కిడ్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చాడు చూడండి. ఇక్కడ కిడ్ ఆఫ్ ద ఇయర్ కన్ఫామ్గా అడుగుతాడు క్వశ్చన్ని. ఇలాంటి న్యూస్లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్లో ఉన్న వాళ్ళని చాలాసార్లు అడిగాడు. కిడ్ ఆఫ్ ద ఇయర్గా ఈ పర్సన్ ఎంచుకోవడం జరిగింది. స్పెషల్ ఇండో అమెరికన్ కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా ఇంపార్టెంట్ పర్సనే కాబట్టి మనకి ఛాన్స్ ఉంది, అడగడానికి ఛాన్స్. ఈవిడ గురించి అంటే ఏంటి స్పెషాలిటీ అంటే కొన్ని పాయింట్లు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, తాగునీటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్ అంటాం కదా. సో వాటర్ పొల్యూషన్కి రిలేటెడ్గా పొల్యూషన్, తర్వాత డ్రగ్స్ యూసేజ్ ఒకటి, తర్వాత సైబర్ అటాక్స్ వీటి గురించి ఈవిడ ఈ 15 years గర్ల్ చాలా కూలంకషంగా బాగా డీప్గా రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. అంటే వాటి మీద సైంటిఫిక్గా అంటే లైక్ మనం ఎలాంటి వార్ని ప్రకటించవచ్చు, అలాంటి కండిషన్స్ని వీటి నుంచి ఎలా బయటికి తీసుకురావచ్చు పబ్లిక్ని, అంటే ఎలాగా త్రాగునీటి కాలుష్యం ఎలా తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వాటిల్లో కూడా ఏంటి అని అంటే వాటిని గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం, ఇదే తన ప్రయోగ విధానం అని ఆవిడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ పాయింట్స్ మీద ఫోకస్ ఎక్కువ చేసి ఇలాంటి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసిందనమాట. సో అలా ఆ సైంటిఫిక్గా ఇలాంటి ఛాలెంజెస్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, వాటికి మన రియాక్షన్ ఎలా ఉండాలి, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉండాలి, పబ్లిక్ దేని మీద ఫోకస్ చేయాలి అనే అంశాల మీద ఈవిడ అవగాహన పెంచడం వల్ల, అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈవిడ స్టైల్కి అంటే ఈవిడ వే ఆఫ్ అప్రోచ్కి, ఎందుకు అనంటే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయడం, రీసెర్చ్ చేయడం, రీసెర్చ్ చేసిన వాటిని దాన్ని ట్రాక్లో ఉంచడం, అంటే వాటిని పరిశీలించి వాటిని పరిశోధించి వాటిని అబ్జర్వ్ చేసి మూవ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇలాంటి వాటి మీద ప్రయోగాన్ని చేసినందుకు చాలా స్పెషల్ విధానం ఇది అని యాంజెలినా జోలీ, ఫేమస్ యాక్ట్రెస్ కదా ఆవిడ, ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ కదా, ఆవిడ కూడా ఈవిడ్ని పొగడడం జరిగిందనమాట. ఈ 15 years గర్ల్ని పొగడడం జరిగింది. అంత స్పెషల్ అనమాట. అందులో ఇప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ పొల్యూషన్ లాంటి వాటికి మనకి ఇంకా స్టాండర్డ్ సొల్యూషన్ అంటూ లేవు ఇండియా లాంటి వాటిలో వాటర్ పొల్యూషన్కి. ఎందుకు అనంటే
మనకి ఆ వాటర్లోనే మనం చూసే పాండ్స్ కానీ చెరువులు ఏవైతే ఉంటాయో చెరువులు కానీ, తర్వాత ఈ పాండ్స్తో పాటు రివర్స్ కానీ, రివర్స్, తర్వాత ఈ ఎక్కువగా మనం ఈ అబ్జర్వ్ చేసే వీటిలో పాండ్స్, రివర్స్, వెల్స్ కూడా, ఈ వెల్స్లో ఇవి ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తాం ఇండియాలో, ఇవి ఎక్కువ శాతం పొల్యూట్ అయిన ఏరియాలే కనిపిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రివర్స్లో గంగా రెజోనేషన్ అనే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. గంగాకి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకు? పొల్యూటెడ్ ఏరియా, పొల్యూటెడ్ పార్ట్ అన్నమాట. సో ఇలాంటి వాటికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే గుడ్ రీసెర్చ్ అనే చెప్పాలి, సైంటిఫిక్గా గుడ్ అప్రోచ్ అని చెప్పాలి. సో ఇంత అబ్జర్వేషన్ తర్వాత పోతే ఇంత ట్రాకింగ్ పవర్, అంతే తర్వాత వాటి మీద రీసెర్చ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఈవిడ ఈ ఫోకస్ చేసిన వాటికి ఈవిడ్ని స్పెషల్ కిడ్ ఆఫ్ ద ఇయర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకి అలాగే అడుగుతాడు, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కిడ్ ఆఫ్ ద ఇయర్ అబ్జర్వ్డ్ బై ద టైమ్ మ్యాగజైన్ అనే క్వశ్చన్ అడుగుతాడు. సో దట్ ఈస్ బై గీతాంజలి రావు. సో ఇంపార్టెంట్ వన్ అది. ఈ పాయింట్స్ మనకి తెలియాలి, ఆవిడ ఫోకస్ చేసిన ఏరియాస్ ఇవి. సో తర్వాత యాజ్ ఎ మెన్షన్ ఎర్లియర్, యాంజెలినా జోలీ, ఆవిడ వెరీ ఫేమస్ యాక్ట్రెస్ కదా, వెరీ ఫేమస్ యాక్ట్రెస్, ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ కదా. ఆవిడ కూడా ఈవిడ్ని ప్రెసెన్స్ ఉంచడం జరిగిందనమాట. చాలా అద్భుతమైన ఐడియా అది. ఆవిడ విధానాన్ని నేను ఖచ్చితంగా కొనియాడుతున్నానని చెప్పడం కూడా జరిగింది. ఆవిడ ప్రయోగాలు ఏవైతే రీసెర్చ్ చేయడానికి ఈవిడ తీసుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభినందనీయం అని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దట్ ఇస్ స్పెషాలిటీ. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వద్దాం, నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ బ్రిటన్ ప్రధాని. ఈయనని మన గణతంత్ర వేడుకలకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ఇండియాలో, వాటికి ఇతని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్. ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది, కన్ఫామ్గా అడుగుతాడు. ఎందుకు అనంటే మనకి పర్టికులర్ ఈ జనవరి 26కి మనం ఎవరినైతే చీఫ్ గెస్ట్గా పిలుస్తామో వాళ్ళని పిలవడంలో కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అంటే అందరినీ పిలవరు, ఇండియాతో ఉన్న రిలేషన్స్ని బేస్ చేసుకొని, అప్పటి పరిస్థితులను బేస్ చేసుకొని, వాటిని ఒక మంచి అవగాహనతోటి వీళ్ళని పిలవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, జనవరి 20th తర్వాత అక్కడ మనకి బైడెన్ ఎవరైతే యుఎస్లో బైడెన్ దాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లో అంత స్పెషల్ పార్ట్లో ఉన్న కంట్రీని కూడా పక్కన పెట్టి బ్రిటన్ తోటి, అంటే యూకే తోటి రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇతన్ని పిలవడం, అంటే ప్రధానమంత్రి గణతంత్ర దినోత్సవ వేడుకలకి బ్రిటన్ ప్రధానిని పిలవడం అనేది ఒక స్పెషల్ థింగే కిందే అబ్జర్వ్ చేయాలి. అంటే దానిలో మన ప్రధానమంత్రి యొక్క వే ఆఫ్ థింకింగ్ అదే, ఎలా ఇతన్ని పిలవడంలో ఉన్న ఆంతరంగంగా ఏమేమి ఉన్నది, అంటే ఇంటర్నల్గా ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయనే పాయింట్ని మనం క్యాచ్ చేయాలి. సో ఫ్యూచర్లో బిజినెస్ డీల్స్ లాంగ్ రన్లో మూవ్ చేయడానికి, తర్వాత యూకే తోటి మనకున్న ఏవేవైతే బిజినెస్ డీల్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవడానికి, తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ పరంగా మనకి ఫ్యూచర్లో ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాల్సి వస్తే దీన్ని సపోర్ట్ తీసుకోవడానికి, ఇన్ని పాయింట్స్ని బేరీజ్ వేసుకొని ఇతన్ని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఒక చీఫ్ గెస్ట్ని పిలిచేటప్పుడు ప్రణాళికాబద్ధంగానే వాళ్ళని పిలవడం జరుగుతుంది. మనం 2019 చూసామనుకోండి, 2019, 2020, 2021 కదా, ఈ 21కి ఇతను చీఫ్ గెస్ట్, 21కి బ్రిటన్ ప్రధాని చీఫ్ గెస్ట్. సో మనకి అదే బోరిస్ జాన్సన్ కదా, ఈయన 21కి బోరిస్ జాన్సన్ ఈయన చీఫ్ గెస్ట్ అనమాట. మరి 19కి 20కి కూడా మనకు తెలియాలి కదా, ఎందుకు అంటే స్టాక్ జీకే కింద, జనరల్ నాలెడ్జ్ కింద ఇలాంటివి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో మనకి సిరిల్ రాంఫోసా తెలుసు మనకి, సిరిల్ రాంఫోసా తెలుసు, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఈయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది 2019కి. తర్వాత జైర్ బోల్సినరో ఈయన జైర్ బోల్సినరో బ్రెజిల్ ప్రెసిడెంట్ అనమాట, బ్రెజిల్. ఈయన 2020కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. 2019కి సిరిల్ రాంఫోసా,
సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆయన రావడం జరిగింది. 2020కి జైర్ బోల్సినారో బ్రెజిల్ ప్రెసిడెంట్. బోరిస్ జాన్సన్ ఈయన యూకే ప్రధాని, ఈయన ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు ప్రెసిడెంట్లు అనమాట, వీళ్ళిద్దరు ప్రెసిడెంట్స్, ఈయన ప్రైమ్ మినిస్టర్. ఎందుకనంటే అత్యున్నతమైన పొజిషన్ ఇక్కడ మన యూకేలో అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ మినిస్టరే కాబట్టి అక్కడ క్వీన్ ఉంటారు కదా ఎలిజబెత్, సో ఆ పాట ఆవిడ హైయెస్ట్ పొజిషన్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ మెయిన్ కీ రోల్ కాబట్టి ఈయన్ని పిలవడం జరిగింది అనమాట, బోరిస్ జాన్సన్ని పిలవడం జరిగింది. సో ఎలాంటి అంటే ఇండియా యొక్క అభివృద్ధి మనం అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ఒకప్పుడు మనం రూల్ చేసిన కంట్రీ హెడ్స్ని మన కంట్రీలో మన రిపబ్లిక్ డేకి మనం ఏం చేస్తున్నాం అంటే చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాం. సో సో గ్రోయింగ్ స్టేజ్లో చాలా స్ట్రాంగ్గా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న నేషన్గా ఇండియా అని చెప్పచ్చు. సో అది పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ వన్ చూద్దాం. దీనిలోనే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, సో ఇంపార్టెంట్ పాయింట్ కూడా. మనం మన ప్రైమ్ మినిస్టర్ ఈయనని రిపబ్లిక్ డేకి ఆహ్వానిస్తే ఈయన G7 సమ్మిట్కి నెక్స్ట్ ఇయర్ బ్రిటన్లో జరిగే G7 సమ్మిట్కి ఈ బోరిస్ మన ప్రధానమంత్రిని ఆహ్వానించారనమాట. మనం రిపబ్లిక్ డేకి ఈయన్ని బోరిస్ జాన్సన్ని మనం మన దగ్గర చీఫ్ గెస్ట్గా ఆహ్వానిస్తే ఆయన నెక్స్ట్ ఇయర్ జరగబోయే G7 సమ్మిట్కి మన ప్రధానమంత్రిని పిలవడం జరిగిందనమాట. జనరల్గా G7లో ఇండియా మెంబర్ కాదు, అయినా కూడా ఈ పర్టికులర్ మీటింగ్కి ఆహ్వానించారు అంటే ఇండియా ఇంపార్టెన్స్ ఎలా పెరుగుతుందో అబ్జర్వ్ చేయొచ్చు మనం. అంటే G7 నేషన్స్ ఏముంటాయంటే ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల గ్రూపే G7. ఈ G7కి మరి ఇండియాని పిలవడం అని అంటే స్పెషల్ థింగ్, వెరీ స్పెషల్ థింగ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీ G7 మనం అబ్జర్వ్ చేసామనుకోండి, G7లో మనం చూస్తే G7లో ఒక పాయింట్ చూస్తే ఆసియా ఖండం నుంచి G7లో మెంబర్గా ఉన్న దేశం ఒకటే. ఆసియా ఖండం నుంచి G7 గ్రూప్ ఆఫ్ 7 కదా, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ అని. ఈ G7లో ఆసియా ఖండం నుంచి మెంబర్గా ఉన్నది ఒకటే నేషన్, దట్ ఈజ్ జపాన్ ఒకటే దీనిలో మెంబర్ ఆసియా ఖండం నుంచి. మరి అంత స్పెషల్ పార్ట్లో ఆసియా ఖండంలో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది కాబట్టి, ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని బాగా ఫోకస్ చేస్తూ మనం పిలవడం జరిగిందనమాట. సో అది పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ అనుకున్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇవి. వీటిలో ఇవి ఒకప్పుడు G8గా ఉండేవి, గ్రూప్ ఆఫ్ 8 ఉండేవి. రష్యా దీని నుంచి విడిపోయిన తర్వాత ఇది G7 అయిందనమాట. అది పాయింట్. సో ఇది తెలిస్తే మనకి క్లియర్గా దానికి రిలేటెడ్గా ఉన్న రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరని తెలుస్తుంది. మనకు వచ్చిన ఆహ్వానం G7కి ఇలా కూడా ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మిస్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే ఇదొక స్పెషల్ పాయింట్. ఇక్కడ చూడండి, పద్మవిభూషణ్ని వాపస్ చేయడం. పద్మవిభూషణ్ మనకి భారతదేశంలో ఇచ్చే పౌర పురస్కారాల్లో చాలా ప్రముఖమైన పౌర పురస్కారం ఏంటి అంటే పౌర పురస్కారాల్లో ప్రముఖమైనది భారతరత్న. ఇది మనకు అందరికీ తెలుసు, భారతరత్న. తర్వాత పద్మవిభూషణ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పద్మభూషణ్. తర్వాత నాలుగోది ఏంటి అంటే పద్మశ్రీ అన్నమాట. ఇవి మనకి ఎవరికి ఇచ్చేవి? పౌరులకు ఇచ్చే పురస్కారాలు, అత్యుత్తమ పౌర పురస్కారాలు అంటారు. వీటిని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే కొంతమంది పర్సన్స్ ఈ ఇచ్చిన వాటిని వాళ్ళ అసహనాన్ని, దేశంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ అసహనాన్ని వెళ్ళగక్కుతూ, అంటే వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్కి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పడానికి ఏం చేస్తారు అంటే ఇలాంటి స్పెషల్ అవార్డ్స్ని రిటర్న్ చేస్తూ ఉంటారు. రిటర్న్ చేశారంటే మీనింగ్ ఏంటి అని అంటే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము యాక్సెప్ట్ చేయడం లేదు, వాటిని మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పడం అనమాట. సో ఇక్కడ అదే జరిగింది. పద్మవిభూషణ్ ఏదైతే ఉందో దాన్ని వాపస్ చేయడం జరిగింది.
ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ చిన్న పర్సన్ అంటే నో, హీఈస్ నాట్ అ స్మాల్ పర్సన్, వెరీ స్పెషల్ పర్సన్. 5 సార్లు 5 టైమ్స్ ఈయన చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. 5 సార్లు. ఏ రాష్ట్రానికి? పంజాబ్కి. పంజాబ్ రాష్ట్రానికి 5 సార్లు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఈయనకి 2015లో పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. 2015లో పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. ఆ 2015లో ఇచ్చిన పద్మవిభూషణ్ ఈయన వాపస్ చేస్తానని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అని రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగిందనమాట. రీజన్ ఏంటి, ఎందుకు వాపస్ చేస్తున్నారు అని అంటే, మనం బాగా క్లియర్గా కొన్ని రోజుల నుంచి బాగా నలుగుతున్న అంశం ఏంటి అని అంటే, రైతులకు రిలేటెడ్గా గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిన పాలసీలు ఉన్నాయో అవి రైతులకి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు అని బాగా ఎజిటేషన్ చేస్తున్న వాటిలో, అంటే బాగా తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న రాష్ట్రాల్లో పంజాబ్ ముందంజలో ఉంది. ఎక్కడికక్కడ వీలైనంత చోట్ల, అంటే మన ఢిల్లీ బార్డర్లో ఉన్న ఏరియాల్లో కానీ, తర్వాత హర్యానా పంజాబ్ బార్డర్లో కానీ, వీళ్ళు బాగా ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పు రావాలి ఈ రైతులకు రిలేటెడ్గా ఇంట్రడ్యూస్ చేసిన పాలసీల్లో, గవర్నమెంట్ అవి ఇంట్రడ్యూస్ చేసిన పాలసీలను వెనక్కి తీసుకోవాలి అనే పాయింట్ని వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈయన 5 సార్లు సీఎంగా చేసిన ప్రకాష్ సింగ్ బాదల్ ఈయన పద్మవిభూషణ్ని రిటర్న్ చేస్తానని అనౌన్స్ చేయడం, ఎవరికి? ప్రెసిడెంట్కి అనౌన్స్ చేయడం జరిగిందనమాట, లేఖ రాయడం జరిగింది. అది ఇప్పుడు మనకి ఎగ్జామ్లో రీసెంట్గా ఏ పర్సన్ పద్మవిభూషణ్ గ్రహీత 2015లో రైతుల వ్యతిరేకంగా ఇంట్రడ్యూస్ చేసిన పాలసీలని తీసేయాలంటూ తనకిచ్చిన అవార్డుని వెనక్కి ఇచ్చారు, వాపస్ చేశారు అని అడగడానికి స్కోప్ ఉంటుంది. అది అడుగుతాడు, అలా స్టైల్ అది ఆ వేలో అడుగుతాడు క్వశ్చన్. సో హీఈస్ నన్ అదర్ దాన్ ప్రకాష్ సింగ్ బాదల్. సో వెరీ ఫేమస్ పర్సన్. అక్కడ 5 సార్లు చీఫ్ మినిస్టర్గా చేయడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదు. అందులో స్పెషల్ లీడర్ శిరోమణి అకాలీదళ్ ఈయన పార్టీ అనమాట, దీని హెడ్. దీని కాంబినేషన్లోనే బీజేపీ తోటి టైఅప్ అయ్యే వీళ్ళు చాలాసార్లు గెలిచారనమాట. బీజేపీ తోటి అలైన్డ్ వన్ అనమాట ఇది. సో అలాంటి పార్టీ ఇది. ఈ పార్టీ బయటికి వచ్చేయడం, తర్వాత జరిగిన అంశాలు చాలా ఉండడం, ఇప్పుడు ఏకంగా వాళ్ళకి ఇచ్చిన అత్యుత్తమ అవార్డు 2వ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ కూడా వెనక్కి ఇచ్చేస్తాం, దీనికి సొల్యూషన్ ఇవ్వకపోతే అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతేకాదు, దీంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన ఇందాక మనం చెప్పుకున్న ప్రకాష్ సింగ్ బాదల్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకున్న కురువృద్ధుల్లో, అంటే రాజకీయాల్లో ఉన్న కురువృద్ధుల్లో అద్వానీని ఒక కురువృద్ధుడిగా చెప్తాం. ఎల్కే అద్వానీ కురువృద్ధుడు, దాదాపుగా 80 రీచ్ అయిన పర్సన్. పొలిటికల్ జర్నీ చాలా పెద్ద జర్నీ అయినది. ఈయన కురువృద్ధుడు అయితే ఈయన తర్వాత పొజిషన్లో మనకు ప్రకాష్ సింగ్ బాదల్ కనిపిస్తారు, అంత ప్రముఖమైన వ్యక్తి అనమాట. సో ఆయన ఇది అనౌన్స్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది మార్కెట్లో. సో అదొక పాయింట్. తర్వాత శిరోమణి అకాలీదళ్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ఒక ఆయన ఉన్నారు, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా అని. ఈ సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా ఈయనకి 2019లో 2019లో ఇతనికి పద్మభూషణ్ వచ్చింది. ఈయన కూడా అదే స్టేట్కి సంబంధించిన ఆయన అనమాట, పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ని నేను రిటర్న్ చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరు? సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా, శిరోమణి అకాలీదళ్ డెమోక్రటిక్ పార్టీ. ఆయన శిరోమణి అకాలీదళ్ హెడ్, ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ అనమాట. శిరోమణి అకాలీదళ్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఈ పర్టికులర్ పర్సన్, రాజ్యసభ సభ్యుడు కూడా అనమాట, ఎంపీ కూడా అనమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎవరు? సుఖ్దేవ్ సింగ్ ధిండ్సా రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మభూషణ్ అవార్డుని తిరిగిస్తున్నట్టు ప్రకటించారు. ఇది న్యూస్లో. ఆయన పద్మవిభూషణ్, ఈయన పద్మభూషణ్, ఈ రెండింటిని రిటర్న్ చేస్తామంటున్నారు. దేనికి వ్యతిరేకంగా? రైతులకు రిలేటెడ్గా ఏదైతే పాలసీ ఇంట్రడ్యూస్ చేశారో దానికి వ్యతిరేకంగా. ఎవరికి మద్దతుగా? రైతులకు మద్దతుగా. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఈయన 2019 అవార్డు పద్మభూషణ్. ప్రకాష్ సింగ్ బాదల్ 2015 పద్మవిభూషణ్ ఆయన. దట్స్ అ పాయింట్. సో తర్వాత మనం నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మహిళా సంపద సృష్టికర్తలు అంటున్నాడు. ఈ మహిళా సంపద సృష్టికర్తలు, ఇది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ హుటున్ ఇండియా రీసెంట్గా ఇచ్చిన
రిపోర్ట్స్లో ఇది చేసిన హుటూన్ ఇండియా చేసిన అధ్యయనంలో ఈ అధ్యయనంలో వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం టాప్ 100 మహిళా సంపద సృష్టికర్తలు అనమాట. టాప్ 100 మహిళా సంపద సృష్టికర్తలను వీళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. అంటే టాప్ 100 ప్లేస్లో ఎవరు ఉన్నారు అనేసి 1 by 1 ఎవరున్నారు. దీనిలో మనకి రోహిణి నాడార్ మల్హోత్రా, రోహిణి నాడార్ మల్హోత్రా, నాడార్ అనగానే మనకి ఆ సర్నేమ్ ఆ నేమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెడ్ నాడార్. ఆయన కూడా టాప్ లిస్ట్ ఇండియాలో వెల్దియెస్ట్ పర్సన్స్లో, సంపద ఉన్న పర్సన్స్లో వెల్దియెస్ట్ పర్సన్స్లో ఆయన ఒకరు. ఆయన డాటర్ అనమాట ఈవిడ. ఆయన డాటర్ రోషిణి నాడార్ మల్హోత్రా ఈవిడనమాట. ఈవిడ టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. మనకి ఒకసారి మనం ఆ లిస్ట్ చూసామనుకోండి, అంటే దాన్ని అది ఇచ్చిన హుతూన్ ఇండియా ఇచ్చిన అధ్యయనం ప్రకారం వీళ్ళు ఇచ్చిన లిస్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే రోషిని నాడార్ మల్హోత్రా షీ ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్ అనమాట. హెచ్సిఎల్ టెక్నాలజీస్ విచ్ ఇస్ న్యూఢిల్లీ బేస్డ్. తర్వాత మనకి ఏ కంపెనీ అనేది కూడా తెలియాలి, హెచ్సిఎల్ టెక్నాలజీస్. తర్వాత కిరణ్ మొజుందర్ షా చాలాసార్లు మనకి న్యూస్లో కనిపించడం జరిగింది. చాలాసార్లు బయోకాన్ హెడ్ అనమాట, బయోకాన్ ఇండియా. సో బయోకాన్ కిరణ్ మొజుందర్ షా చాలాసార్లు అడిగాడు కూడా. ఈవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్. ఈ పొజిషన్స్ తెలుసుకొని ఉంటే క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఆ పాయింట్. సో మనకి తర్వాత లీనా గాంధీ తివారీ ఆవిడ థర్డ్ పొజిషన్. ఇక్కడ వాళ్ళకి రిలేటెడ్గా అమౌంట్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి. ఈ ఫస్ట్ పొజిషన్లో రోషిని నాడార్ మల్హోత్రా 54,850 crores అనమాట. తో ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఢిల్లీ బేస్డ్ కంపెనీ అది. తర్వాత కిరణ్ మొజుందర్ షా సెకండ్ పొజిషన్, బెంగళూరు బేస్డ్ వన్, అది బెంగళూరు బేస్డ్ బయోకాన్. తర్వాత నెక్స్ట్ వన్ లీనా గాంధీ తివారీ, ఈవిడ థర్డ్ పొజిషన్లో ఉంది, ముంబై బేస్డ్ కంపెనీ యూఎస్బి. తర్వాత ఫోర్త్ పొజిషన్లో నీలిమా మొతపర్తి. సో షీ బిలాంగ్స్ టు దివీస్ ల్యాబొరేటరీస్ రిలేటెడ్ పర్సన్, హైదరాబాద్. రాధా వెంబు ఈవిడ వచ్చేటప్పటికి దెన్ జోహో కంపెనీ, చెన్నై బేస్డ్ వన్ అనమాట. వీళ్ళు టాప్ 5 లిస్ట్లో టాప్లో ఉన్నారు. మనకి గుర్తుంచుకోండి, ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. 5 పొజిషన్స్ చూసుకోవాలి అట్ ఎ గ్లాన్స్. ఎందుకు అని అంటే థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు అన్నారు అని అంటే జనరల్గా రెగ్యులర్గా అడిగేది ఫస్ట్ పొజిషనే కాబట్టి దాని మీద స్టూడెంట్స్ ఫోకస్ చేస్తారు అంటే కొంచెం డైవర్షన్ ఇవ్వడానికి ఏం చేయొచ్చు అని అంటే దాన్ని దే మే గో హెడ్ విత్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. ఇలాంటి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ మీద బాగా గట్టిగా ఫోకస్ చేయండి. బట్ 5 మాత్రం తెలుసుకొని ఉండడం మంచిది. రోషిని నాడార్ మల్హోత్రా ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి దాన్ని మనకి కిరణ్ మొజుందర్ షా. ఈవిడ మనకి చాలా రోజుల నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఉమెన్ లిస్ట్లో కూడా, అంటే సాధికారత పరంగా మనం మాట్లాడితే స్ట్రాంగ్ ఉమెన్ కింద టాప్ లిస్ట్లో ఈవిడ చాలా రోజుల నుంచి మనకి కిరణ్ మొజుందర్ షా ఉన్నారనమాట. సో స్పెషల్ పర్సన్, షీ బిలాంగ్స్ టు బయోకాన్ ఇండియా లిమిటెడ్. దెన్ ఆవిడ బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇది మనకి లిస్ట్. ఎవరిచ్చారు అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఎవరిచ్చారు? హుతూన్ ఇండియా తను చేసిన టాప్ 100 విమెన్స్ లిస్ట్లో, అంటే సంపద సృష్టికర్తల కింద, మహిళా సంపద సృష్టికర్తల కింద ఈ టాప్ లిస్ట్లో వీళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్స్ మనకి వీళ్ళు. దట్స్ వన్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్. ఇది ఇంపార్టెంట్ డేస్ కిందకి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఇది డిస్కస్ చేయాలి. భారతీయ నౌకాదళ దినోత్సవం అంటాం. వెరీ స్పెషల్. డిసెంబర్ 4th. దీన్ని మనం భారతదేశ నౌకాదళ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ మంత్లో డిసెంబర్ 1st, డిసెంబర్ 3rd, డిసెంబర్ 4th, తర్వాత డిసెంబర్ 16th, ఇలా 16th, 25th కూడా ఇలా కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని ఎప్పుడు అవి న్యూస్లో ఉన్నా, ఎప్పుడు ఆ తర్వాత జరిగే ఎగ్జామ్స్ ఉన్నా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. జనరల్గా మనం ఇంపార్టెంట్ డేస్ చదివేటప్పుడు అన్ని మంత్స్ డేస్ చదవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మనం రీసెంట్గా కనుక మీరు ఒకసారి కనుక రీసెంట్ ఎగ్జామ్స్లో పేపర్స్ కనుక చూశారు అంటే క్వశ్చన్స్ అడుగుతున్న తరీకా ఎలా ఉంటుందనంటే మనకి ఎగ్జామ్ మంత్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఉంది అనుకోండి. జనవరికి ప్రీ మంత్ ఏది? ప్రీ మంత్ అంటే ముందు మంత్. జనవరికి ప్రీ మంత్ డిసెంబర్ కదా. ఈ జనవరికి పోస్ట్ మంత్ ఏది? పోస్ట్ మంత్ అంతా పోస్ట్ మంత్ అంటే నెక్స్ట్ వచ్చే మంత్ ఏంటి? ఫెబ్. ఇప్పుడు క్వశ్చన్ ఇంపార్టెంట్ డేస్లో చదువుకునేటప్పుడు ఎగ్జామ్కి ఇలా చదువుకొని వెళ్ళడం బెస్ట్. ఎందుకు అంటే ప్రజెంట్ మంత్ జనవరి, ప్రీవియస్ మంత్ డిసెంబర్, పోస్ట్ మంత్ ఫిబ్రవరి. కాబట్టి ఫోకస్ అంతా దేని మీద చేస్తారు అని అంటే డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి, ఈ 3 మంత్స్ మీద ఫోకస్ చేసి వెళ్తే బెస్ట్. అంటే ఎక్కువ ఫోకస్ చేసి వెళ్తే ఇంపార్టెంట్ డేస్ 12 నెలలది చదువుకొని వెళ్ళి దాని నుంచి మనం కావాల్సింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం ఇలాంటివి చేసే కంటే ఈ 3 మంత్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జనరల్గా మీరు ఒక 2 ఇయర్స్ పేపర్స్ చూసారంటే దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్న తరీకా ఇదే. ప్రజెంట్ మంత్, ప్రీవియస్ మంత్, పోస్ట్ మంత్ ఇలా అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది, మోర్ దెన్ ఇనఫ్. సో మనం కాంటెక్స్ట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మన ఈ పర్టికులర్ పార్ట్ని ఎందుకు చేసుకుంటాం, ఈ నావీ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం ఈ పర్టికులర్ కాంటెక్స్ని 1971 కనుక చూసామంటే మనం 1971లో 71 డిసెంబర్ 4న 1971 డిసెంబర్ 4 ఇది ఒక స్పెషల్ డేగా చెప్తారు. ఎందుకు అనంటే భారత నావీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం ఏదైతే ఉందో కరాచీలో ఉంది. ఆ కరాచీలో ఉన్న ఆ పర్టికులర్ నౌకాశ్రయంపై మెరుపు దాడితో ఏం చేసింది అంటే దాదాపుగా 3 ఓడల్ని ముంచివేసింది. 3 ఓడల్ని ముంచివేసేసింది అనమాట. దానికోసం ఏం చేస్తారు అంటే మనం ఆ పర్టికులర్ ముంచివేసిన ప్రక్రియనే మనం ఏమంటారంటే ఆపరేషన్ ట్రిదండ్ అంటాం. ట్రిదండ్ ట్రై అంటే 3 కదా, ట్రిదండ్, ఆపరేషన్ ట్రిదండ్ అంటాం. ఈ పర్టికులర్ పార్ట్ తోటి ఏం చేశారంటే దీని జ్ఞాపకార్థం డిసెంబర్ 4 కదా, 1971 కదా, దీని జ్ఞాపకార్థం మనం ఏం చేస్తామనంటే ఎవ్రీ 1970 తర్వాత నుంచి డిసెంబర్ 4న మనం ఈ పర్టికులర్ ఆ విశాఖపట్నం కోస్ట్ ఏదైతే ఉందో, ఆ బంగాళాఖాతం కోస్ట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఏం చేస్తామనంటే కవాతు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మన దగ్గర ఉన్న షిప్స్ని మనం వాటి ప్రొవిజన్ ఎలా ఉంది, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇలాంటి వాటన్నింటినీ చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే నౌకాదళంలో నౌకల పరంగా నావీ పరంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది దాన్ని మనం ఈ పర్టికులర్ ఈ కవాతుల ద్వారా మనం ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాం అనమాట. బాబు మా దగ్గర ఇంత ఫోర్స్ ఉంది, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం మనం నేవల్గా అని ఈ పర్టికులర్ దాని నుంచి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. సో అంటే ఆ తీరాన్ని ఈ నేవల్ పొజిషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయనేది మనం ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అనంటే దాంతో కనెక్ట్ అయి ఉన్న ఏరియాస్ నుంచి మనల్ని ఎలా సెక్యూర్ చేసుకుంటున్నాం, ఎంత సేఫ్గా ఉన్నాం, అలా సేఫ్గా ఉండడానికి వాటర్ వేస్లో సేఫ్గా ఉండడానికి నావికాదళం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనేది ఆ ప్రొజెక్షన్స్ ఎవ్రీ డిసెంబర్ 4 నుంచి చేస్తాం. 1971లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్స్ని మనం ఆపరేషన్ ట్రిదండ్ అంటాం. దాన్ని బేస్ చేసుకొని అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ డిసెంబర్ 4ని భారతదేశ నౌకాదళ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దట్స్ అ కాంటెక్స్ట్. దీంతోపాటు ఇంకొక పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అదేంటి అంటే ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు చూడండి, వెరీ స్పెషల్ పర్సన్, ఇట్స్ అ వెరీ నోన్ పర్సన్ కదా, ఇతను తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. 17వ శతాబ్దంలో 17th సెంచరీలో మరాఠా చక్రవర్తి, అంతే కదా, మరాఠా చక్రవర్తి కదా, ఎవరు? ఛత్రపతి శివాజీ. ఈ ఛత్రపతి శివాజీ భోంస్లే కదా, శివాజీ భోంస్లే. ఈయన భారతదేశ నావికా పితామహుడుగా భావిస్తారు. ఎందుకు అనంటే ఈయన టైంలో ఈ నేవల్ పరంగా చాలా అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడం, చాలా కంట్రీస్ తోటి దాన్ని ఫోకస్ చేసి వాళ్ళతోటి వర్తక వ్యాపారాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈయన ఏమంటారు అంటే భారత నావికా పితామహుడిగా పిలుస్తారు. ఎవరిని? ఛత్రపతి శివాజీ భోంస్లే. సో ఇవి మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్, వెరీ స్పెషల్. కాబట్టి ఇలా కనుక మనం ఒక డేకి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ మీద కనుక ఫోకస్ చేస్తే గ్రాడ్యువల్గా మనం ఆ పర్టికులర్ పాయింట్స్, వాటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ అన్నింటినీ చెక్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. దట్స్ అబౌట్ ఫర్ ద డే.
ఐఎమ్ సైనింగ్ ఆఫ్. So then we will meet in the next tomorrow's session with the continuation. Thank you.